తెలంగాణలో విద్యా వ్యవస్థను విశ్వవిద్యాలయాలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. చదువుకు నిలయమైన యూనివర్సిటీలో రియల్ దందా చేస్తూ భావితరాల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మారుస్తోందని మండిపడ్డారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రతిష్టాత్మక యూనివర్సిటీల భూములను టార్గెట్ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు, భావితరాలకు జ్ఞానాన్ని అందించే పరిశోధన కేంద్రాలను కాపాడుకోవడమని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి బలవంతంగా 100 ఎకరాలకు పైగా భూములను లాక్కున్నారు. హైదరాబాద్కి చెందిన 400 ఎకరాలకు పైగా అటవీ భూమిని తాకట్టు పెట్టి విధ్వంసం చేశారు. దీనివల్ల అక్కడి పర్యావరణ వ్యవస్థ చిన్నాభిన్నం కావడమే కాకుండా మూగజీవాల మనుగడకే ముప్పు వాటిల్లిందని ప్రభుత్వం తీరుపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయానికి చెందిన 50 ఎకరాలపై ప్రభుత్వం కన్నుపడింది. అదే పరిస్థితిలో ఇక్కడి భూములను కూడా లాక్కోవాలని చూస్తోంది. భవిష్యత్ తరాలకు జ్ఞానాన్ని అందించాల్సిన చోట, ఆవిష్కరణలకు ఊపిరిపోయాల్సిన చోట ఇలా భూములను లాక్కోవడం దేనికి సంకేతం? విద్యా సంస్థల భూములను కూడా రియల్ ఎస్టేట్ వెంచర్లా చూడమేంటని రేవంత్ సర్కార్ను ప్రశ్నించారు. తెలంగాణ భవిష్యత్తును నిర్మించాల్సింది పోయి ఉన్న విజ్ఞాన కేంద్రాలను బుల్డోజర్లతో కూల్చడం సిగ్గుచేటు. ప్రభుత్వం వెంటనే ఈ చర్యలను ఆపాలి. యూనివర్సిటీల భూములను వర్సిటీలకే వదిలేయాలి. లేదంటే విద్యార్థి లోకం, తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.